రహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్లో ఉన్న వాటర్ రిజర్వాయర్ను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సందర్శించారు. స్థానిక ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఎమ్మెల్యే వాటర్ ప్రెజర్ను పెంచేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు తగినంత నీటి సరఫరా అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలోని వాటర్ వర్క్ జనరల్ మేనేజర్ సతీష్ కుమార్, డీజీఎం సురేష్, మేనేజర్ రమ్య, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రాణి, బస్తీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎస్పీఆర్ హిల్స్లో వాటర్ రిజర్వాయర్ ట్యాంక్ని కట్టుకోవడం జరిగింది. అది కొద్ది రోజులుగా దాన్ని జనాలకు వాటర్ సప్లై విషయంలో ఆల్రెడీ 3 ml కెపాసిటీ ట్యాంక్ ఇక్కడ నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి కార్మిక నగరి చుట్టుపక్కల 58 బస్సులకు నీటి ప్రాబ్లం సాల్వ్ కావడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. సో ఇవ్వాల్సిందే కదా, తవ్వినారు, వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. తర్వాత మట్టితో ఫిల్అప్ చేసినారు. ప్యాచ్ వర్క్ కొన్ని రోజులు పెండింగ్, అదే టెండర్ అదంతా ప్రాసెస్ జరిగింది. ఈ రోజు నుండి అది కూడా వర్క్ జరుగుతుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో గత ప్రభుత్వాలు ఏ చేయలేని కెపాసిటీ పెంచుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నీటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి అది కూడా మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాం. మొన్న రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్, 1 week బ్యాక్ పడినటువంటి వర్షానికి ఈ తవ్వినటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం వల్ల కొద్ది గుంతలు అక్కడక్కడని అది కూడా ఇమీడియట్ ఈరోజు టెండర్ అయిపోయి వర్క్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని రాజకీయాలు చేయడానికి కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి పార్టీ కార్యకర్తలు కానీ